ఇదేంట్రా ఎక్సర్సైజ్ ఇలా చేస్తున్నాను అనుకున్నారా? ఇది ఈసెంట్రిక్ ఫేజ్లో ఒక పార్ట్. దీన్ని అసెన్షుయేటెడ్ ఈసెంట్రిక్ లోడ్ అని అంటారు. ఇది ఎందుకు పర్ఫామ్ చేస్తారంటే, నార్మల్ బెంచ్ ప్రెస్లో మనం గ్రావిటీకి ఆపోజిట్గా పుష్ చేస్తే కాన్సెంట్రిక్ అంటారు, గ్రావిటీకి టువర్డ్స్ వస్తే ఈసెంట్రిక్ అని అంటారు. అదే మనకి ఈ అసెన్షుయేటెడ్ ఈసెంట్రిక్ లోడ్లో ఏమవుతుందంటే, స్పాటర్ మన హెడ్ దగ్గర నించుంటాడు. మనం కాన్సెంట్రిక్ ఫేజ్లో వెళ్తున్నామంటే వెయిట్ స్పాటర్ మనకి ఏం చేయడు. అదే ఈసెంట్రిక్లోకి వస్తున్నాం అంటే స్పాటర్ మనకి వెయిట్ యాడ్ చేసి రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాడు ఈసెంట్రిక్ ఫేజ్లో. మళ్ళీ అగైన్ కాన్సెంట్రిక్కి వెళ్ళాము అంటే మనకి ఆ వెయిట్ డీలోడ్ చేసేస్తాడు. ఇది ఎందుకు చేస్తామంటే, క్యాజువల్గానే హ్యూమన్స్ అనే అందరూ ఈసెంట్రిక్ ఫేజ్లో స్ట్రాంగ్. బట్ మనం ఈ కాన్సెంట్రిక్లో ఎంతైతే స్ట్రెంగ్త్ ఫీల్ అయ్యామో, టెన్షన్ ఫీల్ అయ్యామో, అంత మనం ఈసెంట్రిక్లో ఫీల్ అవ్వాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. సో ఇలా పర్ఫామ్ చేయడం వల్ల మనం ఈసెంట్రిక్ ఫేజ్లో ఎక్కువ టెన్షన్ స్టిమ్యులస్ క్రియేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మోర్ గెయిన్స్ అనే ఉంటాయి. ఇందులో ఇన్ అడ్వాన్స్ ఉన్నా సరే డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అదేంటంటే టైమింగ్, స్పాటర్ టైమింగ్ కరెక్ట్గా లేకపోతే అవుట్ అయిపోతాం. అండ్ రికవరీ ఉండదు. థర్డ్, ఇంజురీ, జాయింట్ మీద మజిల్ మీద ఎక్కువ స్ట్రెస్ అనేది పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి సైంటిఫిక్ వీడియోస్ ఇంకా కావాలంటే నా ఛానల్ ఫాలో కొట్టండి.